సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గంలోని చిన్నారం మున్సిపల్ వార్డు గ్రామాలలో ఎంపీ రఘునందన్ రావు ఎమ్మెల్సీ అంజిరెడ్డిలు పర్యటించారు. జిన్నారం మున్సిపాలిటీ పరిధిలోని గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు వారికి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఎమ్మెల్సీ అంజిరెడ్డిలు మాట్లాడుతూ పేదవాడి సంక్షేమం కోసం పాటుపడే పార్టీ భారతీయ జనతా పార్టీ అని అన్నారు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు చేసింది ఏమీ లేదని, నాయకులు మాత్రం ప్రయోజనం పొందాలని తెలిపారు. కాలుష్య నియంత్రణ జరగాలి అంటే బీజేపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ఈ మున్సిపాలిటీ రావాలి బాగుండాలంటే కేంద్రం నిధులతోనే మున్సిపాలిటీ ఈ రోజు మీ అందరికీ వస్తుందో ఉజ్వల పథకం కింద నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. దేశం కోసానికి, ధర్మం కోసానికి పాటుపడే పార్టీ భారతీయ జనతా పార్టీ. మార్పు తీసుకురండి. అవినీతి దూరం చేయకపోతే అభివృద్ధి అనేది లేదు ఎక్కడ. మీరు ఒక్కసారి ఆలోచించుకోండి, ఎంత జరుగుతా ఉన్నది. 2 పార్టీలు చూసారు. ఒక్కసారి మార్పు తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీ ఓటేస్తే ఎంత మార్పు రావాలో అంత మార్పు వస్తుంది. ఇక్కడ ఉన్న నాయకులు కాదు, మీరు సర్వీస్ చేయడానికి వస్తా ఉన్నారు. మీకు ఏ విధంగా సేవకులు ఉండాలి, ఏ అవసరం ఉన్నా సేవ చేయడానికి వస్తా ఉన్నారు. ఈ సేవ కావాలన్నా, నాయకులు కావాలన్నా ఒక్కసారి ఆలోచించుకొని ఓటేయండి. అదేవిధంగా బీఆర్ఎస్ విషయంలో తీసుకుంటే నా ఢిల్లీ లేదు, గల్లీ లేదు, వాళ్ళతో ఏం పని కాదు. కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే అన్ని మోసాలే. ఆడపడుచులను మోసం చేశారు, రైతులను మోసం చేశారు, యువకులను మోసం చేశారు, చదువుకునే పిల్లలను మోసం చేశారు. అదేవిధంగా కొత్త పెళ్ళైన జంటలు మోసం చేశారు. ఎవరైనా అడిగిరా? వృద్ధులకు 4000 పెన్షన్ ఇవ్వని ఎవరైనా అడిగిరా? తులం బంగారం ఇవ్వని ఎవరైనా అడిగిరా? అదేవిధంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ అని ఎవరైనా అడిగిరా? 12,000 రూపాయలు, 15,000 రూపాయలు రైతు భరోసా అని 10,000 ఉన్నది 15,000 ఇస్తామన్నారు. చెప్తే ఆశ ఉంటది. 2 సంవత్సరాల ఈ ఆశ వరకు నెరవేర్చలే. నమ్ముకోవాలి, ఓటు వాళ్ళనే వేయాలి. పార్టీ అవకాశం ఇచ్చినప్పుడు ఇట్లాంటి వాళ్ళని యువ నాయకుల్ని గెలిపిస్తే రేపు మీ ఊరికి లాభం జరుగుతుంది తప్ప డబ్బులు వాళ్ళు పోతేపరి ఇష్టం చేస్తే గేట్ లోపల కూడా కనీసం రానియారు. జగన్ రెడ్డి స్థానికంగా జరిగినటువంటి అన్ని పరిస్థితులు, అన్ని సమస్యల్ని మీ ముందు ఉంచాడు. 2 మాటలు ఆలోచించిపోతుందని చెప్పడానికని మీ ముందుకు వచ్చిన, వంజాన్ని వచ్చిన, నేను వచ్చిన. 10 ఏళ్ళు కారు గుర్తోళ్ళు ఈ రాష్ట్రంలో అధికారులు ఉన్నారు. మొత్తం తెలంగాణ బంగారు తుప్పుడు అయింది అన్నారు. మరి చూస్తే మా అవ్వల మెడలో, ఒక్కల మెడలో కూడా మాసం బంగారం కనబడతలేదు. కనబడుతుందా? మరి మైపాల్ రెడ్డి సార్ ఎట్లున్నాడో చూడూరి, గెలిచినప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండదో చూడూరి. టీఆర్ఎస్ వాళ్ళు తెలంగాణ రాకంటే ముందు ఎట్లుండ్రి, తెలంగాణ వచ్చిన ఈ 10 ఏళ్లలో మీ ఊర్లో ఉన్న టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఎట్లయిరో ఒకసారి ఆలోచించుర్రి. ఎట్లయిరు? ఊరు మీద ఇడిచిపెడితే దాన్ని ఏదో అంటారు, ఏమంటారు? ఆంబోతులు లెక్క తయారై తిరుగుతా ఉన్నారు, బెదిరిస్తున్నారు, భయపట్టిస్తున్నారు. ఓటేసేటోళ్ళని కూడా వేరే పార్టీలో మీటింగ్ పోవద్దని భయపట్టిస్తున్నారు. అరే వారి గట్ల చేస్తేనే వాళ్ళు పోయిరు కారులు. ఇప్పుడు చెయ్యాలు గట్ల చేసిరనుకో, అది అసలే మొండి చెయ్యి ఉంటుంది. అది ఏదో తీసుకుపోయి అవతల వారేస్తారు జనం. కాంగ్రెస్ వచ్చి 2 ఏళ్ళు అయింది. ఎన్ని ఇందిరా మిల్లు వచ్చినాయి మీ ఊర్లో? వచ్చినాయా? అప్పుడే ఎంతమంది గృహప్రవేశం చేసిరు? ఇందిరా మిల్లు వచ్చిందా? పింఛను 2,500 నుంచి 4,000 చేస్తామన్నారు. చేసిరా పింఛను? 4,000 వచ్చిందా? కాంగ్రెస్ ఏం చెప్పారు? మీ ఇంట్లో చదువుకున్న పిల్లలుంటే అందరికి స్కూటీలు ఇస్తామన్నారు. వచ్చిన సోరపల్లికి స్కూటీలు. మరి కాంగ్రెస్ లీడర్ భయపెట్టితే ఎందుకు భయపెట్టాలి? రేపు అడగాలి. వారి 4,000 పింఛన్ ఎదురు వారిని అడగాల, నేను ఇస్తా అంటాడు. ఎన్ని రోజులు ఇవ్వాలి మనకు? ఆయన 30 నెలలు బాకీ ఉన్నాడు. 30 నెలలు, నెలకు 4,000 పింఛన్ అంటే 1,20,000 రూపాయలు ఇవ్వాలి. 2023 సంవత్సరం డిసెంబర్లో వచ్చింది కాంగ్రెస్. జనవరికి వెళ్ళి కొత్త పింఛన్ ఇస్తా అన్నాడు. అవునా? 2.5 ఏళ్ల నుంచి కొత్త జీతాలు అయితే